నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గారు ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా, 33% ఉమెన్ రిజర్వేషన్ కాకుండా నిజంగా ఆపుతుంది ఎవరు, ఇటువంటి అన్ని అంశాలపైన అన్నతోటి చర్చించి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సింహాద్రి. బౌరానా? ఫైన్, అబ్సల్యూట్లీ. స్ట్రైట్గా డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తా అన్న, ఈ సోది సుత్యం లేకుండా వాస్తవాలను మాట్లాడుకుందాం. మీరు నిజాలే చెప్తారని అనుకునే ఇంటర్వ్యూ మొదలు పెడుతున్నా. నిజంగా 33% రిజర్వేషన్కి అడ్డుపడుతుంది ఎవరన్నా? మీకు లోక్సభలో స్పష్టంగా తెలిసింది కదా సింహాద్రి. బేసికల్ ఏంటంటే దర్ ఆర్ టూ థింగ్స్. 33% రిజర్వేషన్ అనేది ఈరోజు పుట్టింది కాదు. ఆల్మోస్ట్ 50 years నుంచి, 50 years కాదు, మన రాజ్యాంగం మొదలుపెట్టినప్పుడే అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కులు కావాలనే ఉద్దేశంతో హిందూ కోడ్ బిల్ అనేది ప్రవేశపెట్టారు. హిందూ కోడ్ బిల్ ఏంటంటే మహిళలకు సమాన ఆస్తి హక్కులు, వంశపరంపర హక్కులు మరియు డైవర్స్ సంబంధించిన సమస్యలు చట్టసభల్లో కూడా వారికి గౌరవప్రదమైనటువంటి ప్రాధాన్యత ఉండాలని అంబేద్కర్ గారు ఈ స్టోరీ మొదలైంది. కానీ నెహ్రూ, అప్పుడు కాంగ్రెస్ నెహ్రూ దాన్ని వ్యతిరేకిస్తే ఆయన మనస్తాపం చెంది రాజీనామా చేశారు. తర్వాత దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెసే పాలించింది, తెలిసిందే కదా. కాంగ్రెస్ పాలించడమే కాకుండా నెహ్రూ ఆ ఊసెత్తలేదు. ఇక ఇందిరాగాంధీ అంటే మహిళ అంటే నేనే అంటేనే మహిళ అనే ఉద్దేశంతోనే ఆమెకు ఆ ఊసెత్తలేదు. దాదాపు అది కనుమరుగైపోయింది. మోడీ గారు వచ్చాక దాని కదలిక వచ్చింది. అంతకుముందుకు రాలేదా అన్న? దేవాగౌడ్ పీరియడ్లో రాలేదా? అప్పుడు మాకు దేవాగౌడ్ కాదు, అప్పుడు వాజ్పేయి. అప్పుడు మళ్ళీ వారు కూడా వాజ్పేయి 3 times అటెంప్ట్ చేశారు. కానీ మైనార్టీ గవర్నమెంట్, వాజ్పేయిది మైనార్టీ గవర్నమెంట్, అనేక పార్టీల మీద ఆధారపడి అనుకున్నది. నిజంగా ఆయనకు అప్పుడు మెజార్టీ ఉంటే తెలంగాణ అప్పుడే వచ్చేది, మీకు తెలుసు కదా. 1 vote 2 states అని కాకినాడలో బీజేపీ తీర్మానం చేసింది. బీజేపీకి ఆ రోజే స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంటే మహిళా బిల్లు కాదు, తెలంగాణనే ఇంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు కాదు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు బీజేపీకి మెజార్టీ లేదు. ఇప్పుడు వచ్చింది. అయితే 2 ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏంటంటే మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ 2 ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది? యాజ్ పర్ ద ఆర్టికల్ 81, 82 క్లియర్లీ స్టేట్స్ సెన్సస్ కాగానే సీట్స్ సవరణ చేయాలి, పాపులేషన్ ప్రకారం చేయాలి. ఇప్పుడు లాస్ట్గా అయింది ఎప్పుడు? 73. ఇప్పుడు ఉన్నటువంటి మన తెలంగాణలో 17 సీట్లు కానీ, దేశంలో 543 సీట్లు కానీ కేవలం అయింది 73. అంటే 76 తర్వాత జనాభా నియంత్రణ, పాపులేషన్ కంట్రోల్ బాగా స్టార్ట్ అయింది. 73 తర్వాత కూడా దాదాపు కాంగ్రెస్ హయాంలో 59 సీట్లు పెంచారు, ఎంపీ సీట్లు. 59 సీట్లు పెంచితే అందులో 3 సీట్లు దక్షిణాదికి ఇచ్చి మిగతాయి మొత్తము నార్త్ ఇండియాకి ఇచ్చారు కాంగ్రెస్. ఈ స్టోరీ చాలామంది తెలియదు. అప్పుడు ఏంటంటే మనకు అవగాహన లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత చర్చ లేదు, మీకు తెలుసు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తుంది కూడా అదేనా? భారతీయ జనతా పార్టీ కాదు, మోడీ గారికి ఖచ్చితంగా యాజ్ పర్ ద సెన్సస్ పోతే, యాజ్ పర్ ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 26 సెన్సస్ వచ్చిన తర్వాత చెయ్యాలి. సెన్సస్ రావాలి, మీకు తెలుసు కదా. 2014 సెన్సస్లే 11 సంవత్సరాలు పట్టింది లెక్కలు వచ్చే వరకు. ఈ సెన్సస్ కాకుండా కులగణన కూడా రావాలి. ఇవన్నీ కావాలంటే మళ్ళా పుణ్యకాలం ఇంకొక 5-6 సంవత్సరాలు మళ్ళీ పోతుంది. అందుకని సెకండ్ ఇంకో ఇష్యూ ఏంది? ప్రధానంగా మన సౌత్ ఇండియా నుంచి మేము కూడా ఇంటర్నల్గా క్లియర్గా చెప్పాము, పాపులేషన్ బేస్డ్ అయితే సౌత్ నష్టపోతుంది. పాపులేషన్ బేస్డ్ వల్ల కానీ ఎట్లా చేసినా సౌత్ నష్టపోతుంది అనే వాదనే నిష్పత్తి. అది రాజకీయ వాదన, మెంటల్ వాదన. నాదైతే ఎర్రగడ్డ వాదన. ఎర్రగడ్డ పిచ్చోళ్ళు కూడా ఇంకా బెటర్ వాదిస్తారు. మీరే అంటున్నారా? ఇది క్లియర్గా చెప్తున్నా కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు అందుకొరకు మోడీ గారు ఉదారతతో ఇటు డీలిమిటేషన్, నాట్ లింక్ టు సెన్సస్, పాపులేషన్ ఉన్నది యథాతిథిగా 50% పెంచుతారు. ఓకే, ఉన్నది యథాతిథిగా 50% పెంచుతారు. ఎవరికి మనకు 17 ఉన్న 26 అయితే
అసలు పాపులేషన్ లెక్క తీసుకుంటే మనకు ఇంకా 20 కూడా రావు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ పెరుగుతుంది, యూపీ పెరుగుతుంది, అంతటా పెరుగుతుంది 50%. సెకండ్, పెంచడం వల్ల ఏంటంటే సాధారణంగా చాలామంది లీడర్షిప్ ఏళ్ల కొద్దీ పాతకపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేస్తే ఏంటంటే ఇంటర్గా ఆల్ పార్టీ విల్ అపోజ్. అందుకొరకు 30% పెంచటం, 50% పెంచటం, 33% ఇద్దరికి ఉపయోగం ఉంటుంది, మహిళలకు ఉపయోగం ఉంటుంది అనేది మోడీ గారు ఏంటంటే ఆయన కాలంలో చేయాలని ఒక తపంతో ఈ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మళ్ళీ వీళ్ళందరూ సహకరిస్తారనే ఉద్దేశంతో తేవడం జరిగింది. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఈరోజు నాకు ఒకటి నిన్న అడుగుతా ప్రశ్న, మీరు చెప్పండి. ఓకే, అడగదా? ఈ 543 సీట్లు ఎప్పుడు నిర్ణయించబడ్డాయి? ఎవరు ప్రభుత్వం నిర్ణయించబడ్డాయి? 1973. సెకండ్, పాపులేషన్ కంట్రోల్ ఎప్పుడు మొదలుపెట్టారు? ఎమర్జెన్సీ నుంచి 1976. 1973లో మనకు 17 సీట్లు ఉన్నాయి, యూపీకి 80 ఉన్నాయి, మిగతాయికి అదేవిధంగా ఉంది. మధ్యలో కాంగ్రెస్ ఇంకా నార్త్ ఇండియాకి పెంచింది. నెంబర్ 1. నెంబర్ 2, నిష్పత్తి ప్రకారమైన పాపులేషన్ మనకు నష్టం. మీరు ఒక మెంటల్ వాదున రేవంత్ రెడ్డి మొదలుపెట్టాడు కదా, ఎందుకు చెప్తున్నా అంటే నీకు ఒక ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, 10 మార్క్స్కు 5 మార్క్స్ ఎంత అవుతాయి? 10కి 5 వస్తే 50%. ఎస్, అదే 100కు 50 వస్తే ఇట్స్ హాఫ్. మరి అందులో నిష్పత్తి అయినా ఎట్లా పెరుగుతుంది? రేపు ఇప్పుడు 543 సీట్లు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్ని సీట్లు కావాలి? 50%. 50 ప్లస్ 1 సీట్ ఎక్కువైనా సరిపోతుంది. అంటే 273. 273 అంతే కదా. మరి 800 సీట్లు అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎన్ని కావాలి? 400. ప్రభుత్వం లెక్కల ప్రకారం కాదు కదా, నిష్పత్తి ప్రకారం అవుతుంది కదా. సో మోడీ గారు ఎంతో ఉదారతతో, ఇప్పుడు ఒక క్వశ్చన్ అన్న, నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే చెప్పేది కంప్లీట్ కాదు, ఎంతో ఉదారతతో ఆయన 3rd టైం అయిపోయింది, 4th టైం ఏజ్ కూడా వస్తుంది. ఆయన కాలంలో ఉమెన్ ప్లస్ డీలిమిటేషన్ 2 కావాలని చేస్తుంటే అడ్డుకోవటం ఏమన్నా రాజకీయంగా కానీ, ప్రాంతపరంగా కానీ, మహిళాపరంగా కానీ ఏమన్నా వాళ్ళకి లాభం ఉందా? అంటే ఇప్పుడు నిజంగా అది వాస్తవమే అయితే, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చేది అయితే, మరి బిల్లు ఎందుకు పాస్ అవ్వలేదన్నా? అదే కదా, బిల్లు పాస్ కావటానికి ఇది కాన్స్టిట్యూషనల్ బిల్లు, 2/3 మెజార్టీ కావాలి. మాకున్నది 290, 362 సీట్లు కావాలి. ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి అన్న. ఒకటి, కావాలనే భారతీయ జనతా పార్టీయే అన్ని ముందట పెట్టినట్టే పెట్టి కాకుండా చేసిందని కొందరు. ఇప్పుడు అది కాదు, నీకు భోజనం పెడతాను, నువ్వు తినకుండా పారేస్తే కావాలి చూసుకుని పెట్టిండు నేను తినొద్దని అంటే అది ఏమన్నా పసలేని వాదన కదా. నీకు భోజనం పెట్టారు, నీకు ఆకలి అయితే తినాలి కదా. నాకు ఇష్టంగా పెట్టలేదు, అయిష్టంగా పెట్టారు, ఇవన్నీ నీకెందుకు? ఇది మహిళా రిజర్వేషన్. ఇంకోటి మోడీ గారు క్లియర్గా అన్నారు, ఎవరికి క్రెడిట్ అక్కర్లేదు, సహకరించిన పార్టీలందరికీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, బ్లాంక్ చెక్ ఇచ్చి అన్ని పార్టీల ఫోటోలు వేసి చేద్దామని అన్నారు. ఇంకేం పోయేది? పాలిటిక్స్లో ఏం కావాలి? పొలిటికల్ పార్టీకి కావాల్సింది క్రెడిట్, అంతే కదా తాపత్రయపడేది. అందరం కలిసేసి గ్రూప్ ఫోటో దిగుదామని అన్నాడు, ఇంకేం కావాలి? అంటే ఇది సరిపోతుందా అన్న నిజంగా వాస్తవానికి సౌత్ ఇండియాకు? ఇక అంతకంటే ఇక నెక్స్ట్ అంటే ఇప్పుడు 80, నేను నాకు ఒక డౌట్ అన్న, ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లు 120కి పైకి వెళ్ళడానికి, ఇక్కడ ఉన్న 17 సీట్లు 25, 26 సీట్లు అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అన్న? ఎట్లా ఉంటుంది? అదే కదా, మీరు కూడా అట్లా మాట్లాడతారు. ఎవరో వాళ్ళు ఇప్పుడు నీకు పర్సంటేజ్ ఆఫ్ ద సీట్స్ ప్రకారమే ప్రభుత్వం ఫామ్ అవుతుంది కదా. ఈవెన్ టుడే యూపీలో 80 వస్తుంది, మన దగ్గర 1 సీట్ రాదు. బీజేపీ కానీ ఏ పార్టీ కానీ వస్తుంది. నార్త్ ఇండియాలో మొత్తం 270 సీట్లు వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేయదా? చేస్తుందా? భవిష్యత్తులో తిరుగు లేకుండా చేసుకోవడానికి ఈ రకమైన బిల్లును ప్రవేశపెట్టి, అదే కదా నిజంగా రేపు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ రేపు నార్త్ ఇండియా ఉద్యమం మొదలవుతుంది. 1 vote 1 seat, 1 person 1 vote అనేది మా రాజ్యాంగం చెప్తుంది కదా. మా దగ్గర 26 కోట్ల మంది ఉన్నాం. 26 కోట్ల మందికి మాకెందుకు తక్కువ చేస్తారని వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పాపులేషన్ నియంత్రణ పెట్టుకోకపోవడం వాళ్ళ తప్పని ఇప్పుడు
మన వాళ్ళ వాదన. అందుకొరకే కదా పర్సంటేజ్ వరకు పెంచేది. అంటే డెవలప్మెంట్ మీద కాకుండా పాపులేషన్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు సౌత్ మళ్ళా రాష్ట్రాలకు అన్యాయం. అది సమన్వయం చేయటానికే కదా పాపులేషన్ సెన్సస్ సంబంధం లేకుండా ఉన్న పర్సంటేజ్ ప్రకారము 50% పెంచేది అనేది. సార్ ఓవరాల్గా ఒక విషయం చెప్పండి, ఫైనల్గా ఒక్కటి అడుగుతా. నిజంగా సౌత్ రాష్ట్రాలకు నష్టం ఉండదని మీరు క్లారిటీగా చెప్తా ఉన్నారు. మనకి ఎటువంటి నష్టం లేదు, లాభం ఉంటుంది, నష్టం కాదు. లాభం ఉంటుందా? లాభం ఏ రకంగా ఉంటుందన్న? 17 సీట్లు 26 అయితే లాభం అవుతుందా? రేపు జనాభా ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎవడో తిక్కలోడు వస్తాడు, రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. రాజ్యాంగంలో 81 ఆర్టికల్ 1 ఆర్టికల్ 82 ప్రకారము పాపులేషన్ నిష్పత్తి ప్రకారమే చేయాలని పట్టుబడతారు వాళ్ళు. ఎవరికి నష్టం అవుతుంది? నాకు ఒక సందేహం అన్న, 80 సీట్లు ఉత్తరప్రదేశ్కు ఉన్నప్పుడు 17 సీట్లు మనకున్నాయి ఇప్పుడున్న లెక్క ప్రకారం. అదే మీరు నిష్పత్తి ప్రకారం సీట్లు పెంచినప్పుడు ఇప్పుడు ఈ 80కి 70కి 17కి మధ్యలో ఏ డిఫరెన్స్ అయితే ఉందో అది 50% ఇద్దరికి ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ ఇంకాస్త పెరుగుతుంది కదా అన్న. అరే డిఫరెన్స్ ఎంత పెరుగుతుందండి? నీకు ఒక పేపర్ కు పెరిగాడికి 10 మార్క్స్ ఇస్తే 50% అది ఆ డిఫరెన్స్ ఎక్కువ అవుతుంది. మీరు 50% ఇద్దరికి చేసినా కూడా డిఫరెన్స్ మాత్రం ఇంకాస్త ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. డిఫరెన్స్ అదే కదా మెంటల్ వాదన అనేది, ఎర్రగడ్డ వాదన అదే కదా. ఇక్కడ కావాల్సింది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎన్ని సీట్లని కాదు, 50% సీట్లు పాస్ అయినమా లేదా. ఇప్పుడు ఎర్రగడ్డ వాదన అని రేవంత్ రెడ్డిని అంటారా? రేవంత్ రెడ్డి కాదు, ఇండి బ్లాక్ మొత్తంది. అది కేవలం నార్త్ ఇండియా. బీజేపీలోకి పోయినాక బూర నర్సన్న ఏమన్నా మారిపోయినా అన్న? డెఫినెట్లీ బూర నర్సయ్య బీజేపీ పోయింది, దేశం ధర్మం కొరకు పోయిండు. ఈ ఇట్లాంటి ఫ్యూడల్ పొలిటీషియన్స్ కాదు కదా. ఇంకోటి సెకండ్ మీకు ఇంకా అర్థం కావట్లేదు, వీళ్ళు ఫ్యూడల్ 100% ఫ్యూడల్ పొలిటీషియన్స్. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కనుక ఈ మాట అంటారా? 100% నీకు 70-80 ఏళ్ల నుంచి నీకు చూడట్లేదు. అసలు ఫ్యూడల్ వ్యవస్థనే భారతీయ జనతా పార్టీలో ఉంటది అనేది వాదన. అది భ్రమ. ఈరోజు ఫ్యూడల్ వ్యవస్థ ఉంటే మోడీ గారు పిఎం అయ్యేదా? ఫ్యూడల్ వ్యవస్థ ఉంటే మోహన్ యాదవ్ ఎవరో మామూలు వ్యక్తి సీఎం అయ్యేవాడా? మరి ఫ్యూడల్ వ్యవస్థలు ఉంటే వీళ్ళు 50 ఏళ్ళు ఎట్లా వెళ్తారన్న? ఎవరు వాళ్ళు కాంగ్రెస్ అదే కదా వెళ్తున్నారు కదా. అది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బహుజన వర్గాలకు సోయి లేక చైతన్యం లేక కదా ఓటుకు 500కు 1000 రూపాయలకు అమ్ముకొని కదా. ఫ్యూడల్ వ్యవస్థ కాకుంటే ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మన తెలంగాణలో 10 కుటుంబాల దగ్గర ఎంత సంపద ఉందో 50 లక్షల కుటుంబాల దగ్గర అంతే సంపద ఉంది. అది ఎవరి వల్ల? అంటే నిజంగా అంటే ఇప్పుడు బహుజనుల విషయం తీసేదానికి ఒకటి అడుగుతాను. గతంలో ఎప్పుడు చూసినా కూడా, ఇప్పుడు చూసినా, భవిష్యత్తులో ఎప్పుడు చూడబోయినా కూడా మాకు బూర నర్సన్న పేరు వినిపిస్తే మా బీసీల కోసం కొట్లాడతాడు, ఎస్సీల కోసం కొట్లాడతాడు, ఎస్టీల కోసం కొట్లాడతాడు, అణగారిన వర్గాల వైపు నాది కులమే కాదు, నాది ఒకటే ఆర్థిక విధానం, ఆర్థిక గతంలో అదే చెప్పిండ్రు, ఆర్థిక సమతుల్యమే. ఇప్పుడు అది ఇంకా కంటిన్యూ అవుతుందా అన్న? 100%. భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత మీరు కొంత ఖామోష్ అయినట్టు అప్పటంత ఫైర్ లేదు. యాక్చువల్లీ ఉన్న పార్టీల కంటే భారతీయవాదమే కాదు బహుజనవాదం ఉండేది కూడా బీజేపీలే. బీజేపీలో బహుజనవాదం, బహుజనవాదం బీజేపీలో ఉండేది కేవలం ఆర్ఎస్ఎస్ వాదనే. ఇది మీకు తెలుసు కదా. మీకు ఒకటి సమాజం ముంగట ఉన్నాయి. నేను అడుగు అదే కదా, ఇదో ఒక విష ప్రచారం మొదటి నుంచి జరిగింది భారతీయ జనతా పార్టీ మీద. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఫ్యూడల్ పాలిటిక్స్. ఈ డీలిమిటేషన్ కూడా ఎందుకు అడ్డుకున్నారో మీకు చాలా మందికి తెలియదు. నేను తర్వాత ఆర్టికల్ రూపంలో తీసుకొస్తున్నా. ఈరోజు తెలంగాణలో 77 సంవత్సరాలు అయింది కదా స్వాతంత్రం వచ్చి. ఓన్లీ 100 ఫ్యామిలీస్ ఆర్ రూలింగ్. మీరు తీసుకోండి, 100 ఫ్యామిలీసే, వాళ్ళ చుట్టాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోండి. పురుషోత్తం రెడ్డి ఒకప్పుడు, బిఎన్ రెడ్డి కుటుంబం, పురుషోత్తం రెడ్డి కుటుంబం, తర్వాత శ్రీనివాసరావు కొద్ది రోజులు ఆయన కుటుంబం, దాని తర్వాత జానారెడ్డి కుటుంబం, దాని తర్వాత దామోదర్ రెడ్డి కుటుంబం, దాని తర్వాత కోమటిరెడ్డి కుటుంబం, దాంతో పాటు సుఖేందర్ రెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం. మొత్తం ఉమ్మడి జిల్లాల్లో మీరు 77 ఏళ్ళు మీరు ఇంటికి పోయినాక కూర్చొని నెట్లో ఏ కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారో మీరు చెక్ చేయండి. ఈరోజు డీలిమిటేషన్ అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లలో కేవలం ఒకటే బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు రేపు 6 సీట్లు ఎక్స్ట్రా అవుతాయి. 6 సీట్లు
ఎక్స్ట్రా అవుతాయి. ఎవరికి పోతాయి? సాధారణంగా కింది వర్గాలు ఎవరైతే అన్రిప్రజెంటేటివ్ ఉన్నాయో పార్టీలు ఏవైనా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఈ కుటుంబ రాజకీయ 100% బీసీలకు పోయేటట్టు లేదు కానీ ఇప్పుడు 33% ఈ 33% సబ్ కోటాలో లేరు కదా. నేను చెప్పేది నేను అడుగుతున్నాను. నేను చెప్పేది అదే 33% కాదు. ఈరోజు మనకు డీలిమిటేషన్ చేసేదే 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కాదు అన్న. సీట్లు పెరుగుతాయి కదా, ఓవరాల్ గా కూడా సీట్లు పెరుగుతాయి. పెంచేదే ఉమెన్ రిజర్వేషన్ కోసం కదా. ఓవరాల్ గా కూడా పెరుగుతాయి కదా. అంటే ఓవరాల్ గా పెరిగినా కూడా ఇప్పుడు సబ్ కోటాలో నేను బీసీలు ఉండరా అని లేదు, సబ్ కోటా కాదు. నేను ఒకటే అర్థం చేసుకోండి. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీ కౌన్సిలర్ ఎన్నికలు మన అయినాయి కదా, సర్పంచులు 42% ఇస్తామని మనకు మోసం చేసిండు కదా. 19% దింపారు. కానీ 50 నుంచి 60% గెలిచారు. 50 నుంచి 60% రిజర్వేషన్ లేదు, బీసీలు గెలిచారు. ఎందుకు గెలిచారంటే ఆర్థిక స్తోమత ఆ వరకు పెరిగింది. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్లలో 3 లక్షలు నుంచి 4 లక్షలు 5 లక్షలు. రేపు డీలిమిటేషన్ 180 సీట్లు తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు అయితే ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు 1,50,000 నుంచి 80,000 పెరుగుతాయి. ఆ యొక్క అంతవరకు 1,00,000 ఓట్ల వరకు పోరాడే ఆర్థిక స్తోమత కొంత బీసీలకు వచ్చింది. దానివల్ల బీసీలకు అవకాశం పెరుగుతుంది. మీరు ఇది వీళ్ళు అంత చిన్నగా దీన్ని అడ్డుకోలేదు. ఎందుకంటే ఈ కుటుంబ రాజకీయాల యొక్క పెత్తనం టోటలే శాశ్వతంగా పోతుందనే భయంతోనే అందరు ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ కుటుంబాల పార్టీ, ఈవెన్ అపోజ్ చేసిన డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ పార్టీ కానీ, ఇవన్నీ ఫ్యామిలీ, మమతా పార్టీ కానీ ఫ్యామిలీ బేస్డ్ పాలిటిషియన్స్. బీజేపీ ఈస్ ఏ పీపుల్స్ బేస్డ్ క్యాడర్ బేస్డ్ పార్టీ. అక్కడ ఫ్యామిలీ అంటూ ఎవడు ఉండడు. మోడీ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు? అమిత్ షా ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు? అంటే బీజేపీలో రాజకీయ వారసత్వంలోకి తీసుకురాకపోయినా వివిధ రంగాలలో వీళ్ళు అధికారంలో ఉండి సంపాదించి వాళ్ళకందరూ దోచి పెడతారు అనేది ఒకటి ఉంది. అదే ఇది రాంగ్ యాటిట్యూడ్. ఇదొక, ఎందుకంటే నేను ఎందుకు ఆర్థిక అంటే చాలా మంది కింది వర్గాలకు ఎదిగినోడిని చూసి నేర్చుకోరు, ఎదిగినోడి మీద ఈర్ష్యపడతారు, నేర్చుకుంటారు. కింది వర్గాలు అంటే బహుజన వర్గాలు. అదే నేను చెప్తుంటా, మనం పైకి వచ్చినోడిని అనుసరించాలి, తిట్టి మనం పైకి రాలేము. జరిగేది కదే. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు గత 77 సంవత్సరాలుగా ఒక్కసారైనా కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు దరిదాపులైనా ఉన్నాయా? నువ్వు ఒక్కటి నాకు చెప్పండి. రేపు బీఆర్ఎస్ వస్తే ఏమన్నా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదు. కాంగ్రెస్ వస్తే అయ్యే అవకాశం ఉందా? లేదు. మరి బీజేపీ వస్తే అవుతుందని గ్యారంటీ ఎట్లా నమ్మాలా? నువ్వు ఒకటి చూడు, నీకు 2 ఎగ్జాంపుల్ 70 ఏళ్ల నుంచి మోసం చేసినవి ఉన్నాయి. ఒకళ్ళు మేము ఇస్తామని ఉన్నది, చరిత్ర చెబుతుంది. మొన్న బీహార్లో కూడా బీసీని ముఖ్యమంత్రి చేశారు. ఇంతమందిని చేస్తున్నారు. సాక్షాత్ మోడీ గారే బీజేపీ గెలిస్తే అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, బీసీ ముఖ్యమంత్రి అయినా కాకున్నా అయ్యే అవకాశం మాత్రం కేవలం బీజేపీలోనే ఉంది. కాంగ్రెస్లో ఉండదంటారు. కాంగ్రెస్ నువ్వు మర్చిపో. ఇక నువ్వు ఇంత 70 ఏళ్ల చరిత్ర చదివినా కూడా ఇంకా అర్థం కావట్లేదు. కనీసం డిప్యూటీ సీఎం అన్నా చేసారా చెప్పరా? ఎస్సీని చేసారు కదా. నేను అడిగేది బీసీ గురించి. అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయదేమో అని అంటున్నారు. చెయ్యరు. ఎందుకంటే ఒక దురదృష్టవశాత్తు నేనేంటంటే నేను కుల వ్యవస్థ కంటే ఎక్కువ ఆర్థిక వ్యవస్థ నమ్ముతా. భారతదేశం బ్రహ్మాండంగా బాగుపడాలంటే కుల వ్యవస్థ తగ్గాలి. కుల వ్యవస్థ తగ్గాలంటే ఆర్థిక సమతుల్యత పెరగాలి. ఆర్థిక సమతుల్యత పెంచనంత వరకు కుల వ్యవస్థ, కుల దోపిడి కానీ అణిచివేత కానీ పోదు. అది ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైనా కింది వర్గాలు చైతన్యం. తిట్టటంటోంది ఊరికే పట్టుకొని వాళ్ళు గింతున్నారు, వీళ్ళు గింతున్నారు, వీళ్ళు గింతారు అన్నారు. ఏదో ఆ వీడియోలో బట్టి వాళ్ళని వీళ్ళని తిట్టడం వల్ల ఎవరికి పైకి రాదు. వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు అనేది ఒక్క క్వశ్చన్ వేసుకో. నేను ఎప్పుడు చెప్తుంటా, సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఏదో మన పోకిరి సినిమాలో,
ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య, ఆ, బుల్లెట్ దిగిందా లేదా అని ఆ, అన్నట్లే ఎంతమంది ఉన్నాం కాదు, ఆ, ఎట్లా ఓట్లు వేసినాం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఈరోజు మన ఎంఐఎం పార్టీ ఉమ్, అసదుద్దీన్ మొత్తం చక్రం తిప్పుతుండే కదా, అవును. ఆయనకు వచ్చిన ఓట్లన్నీ ఉమ్, యూనిటీ ఉంది వాళ్ళకంటే. 5,16,000 ఓట్లు. ఉమ్, 5,16,000 ఓట్లతోని 7 ఎమ్మెల్యేలు కలిసి గత 10 సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు మొత్తం చక్రం తిప్పుతున్నారు. ఉమ్, ఎప్పుడన్నా ధర్నా చౌకలో కూర్చుండా, ఎప్పుడన్నా ధర్నా చేసిండ్రా పదాలు కావాలని? వాళ్ళని చూసి నేర్చుకోరా భయ్. ఉమ్, ఊరికి ఆ కులాలని ఈ కులాలని వాళ్ళని వీళ్ళని తిట్టకండి, ఆ పార్టీని ఈ పార్టీని. ఉమ్. చదువుకున్న వాళ్ళు కూడా అంతే. మీకు ఇంత మంచి ఐడియాలజీ ఉందన్న, అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, మాది కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీ. ఒక సందేహం ఉందన్న, నిజంగా వాస్తవం చెప్పండి, నిజంగా భారతీయ జనతా పార్టీ మతం బేస్డ్గానే సర్వైవ్ అవ్వట్లేదా? ఇది వాస్తవం? మతం అనేది ఉమ్, ఒకటి మతం కాదు, హిందుత్వం, కల్చరల్ నేషనలిజం అంటారు. ఉమ్, భగవత్ గారు ఏం చెప్తారు మీకు తెలుసా? ఉమ్, ఎవ్రీబడి ఈస్ లివింగ్ ఇన్ ఇండియా, ఇండియా ఈస్ హిందూ. ఉమ్, అంటే భారతదేశంలో నివసించే వాళ్ళందరూ హిందువులు. ఉమ్, మతం హిందుత్వం కావచ్చు, ఇస్లాం కావచ్చు. ఉమ్, హిందూ కల్చర్ని గౌరవించండి. ఉమ్, సి యూ కెనాట్ బీ ఇన్ ఇండియా అండ్ బీ అగెన్స్ట్ ఇండియా. ఉమ్, నువ్వు ఒకటి చెప్పు, ఉమ్, ఫస్ట్ నేషన్. ఉమ్, దేశం ఉంటేనే కదా నీకు మతం. yes, నాకు మతం కాదు ఇంపార్టెంట్, దేశం కాదు ఇంపార్టెంట్, మతమే నాకు ఇంపార్టెంట్ అంటే ఎవరికన్నా చీము రక్తం ఉన్నోడికి దేశాన్ని ప్రేమించే ఏ మతస్థుడికైనా బ్లడ్ బాయిల్ కాదు. అయిపోయింది. సింపుల్ లాజిక్. ఇక్కడ బీజేపీ అని కాదు, ఏది కాదు, ఏ పార్టీ అయినా ఉండదు, ఏ మతం అయినా ఉండదు. ద డే యు ఆర్ నాట్ బీ ప్యాట్రియాటిక్ టు యువర్ కంట్రీ, నీ దేశాన్ని నువ్వు ప్రేమించనుకుంటే నీకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఓకే. సెకండ్, వందే మాత్రం అంటే ఏంటి? అదేమన్నా శ్లోకమా? అదేమన్నా హిందూ సంప్రదాయమా? వందే మాత్రం అంటే తల్లికి వందనం. ఇది వందే మాత్రం అని అని అంటావు, ఒక ఇండియన్కి ఎట్లా ఫీల్ కావాలి? నీకు ఇరాను అక్కడ వారు జరుగుతుంటే నువ్వు ఇక్కడ, కానీ ఇరాన్ మన మీద వారు పాకిస్తాను చేస్తుంటే మరి పాకిస్తాన్ ఇరాన్ సపోర్ట్ చేసింది కదా, మరి అప్పుడేమో కలెక్ట్ చేయలేదు. పహల్గామ్లో 26 మందిని దిగ్దాక్షణ కాల్ చేసేది కదా, అప్పుడు ఎందుకో మన దేశస్తులు కదా అది. అవును. సో ఒక్కటి, ఈరోజు దేశం ఉంటేనే మనం ఉంటాం, దేశం సురక్షితంగా ఉంటేనే మనం ఉంటాం. అది సింపుల్ లాజిక్. బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కల్చరల్ నేషనలిజం అంటే నీ కల్చర్ని నువ్వు గౌరవించాలి. కల్చర్ కాపాడుకుంటే తప్పలేదు, కానీ భారతీయ జనతా పార్టీ వాడుకుంటది అనే ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు గుర్తుపెట్టుకో, ఎంఐఎం ఏమో సెక్యులర్ పార్టీ కూడా వాడుకుంటున్నారు. వాడుకోవటం కాదు, పక్క వాడి పేరే కదా కదా ఎంఐఎం. కాంగ్రెస్ ఏమన్నా సెక్యులర్ పార్టీ చెప్పరా? పక్క మతతత్వ పార్టీ కదా. మరి బీఆర్ఎస్ మొత్తం మైనారిటిజమే కదా. నీకెందుకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు హిందువా? హిందువే కదా. నువ్వు మిన్న వర్గాలే కదా, ఆర్థికంగా నువ్వు బాగున్నాడువే కాదు కదా, కాదు కదా. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అంతే కదా. నువ్వు బీసీలకు, హిందువులకు ఓన్లీ 30,000 ర్యాంక్ వరకే ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి మిగతా వర్గాలకు, మిగతా మతస్థులకు 100% ఫీ రియంబర్స్మెంట్ ఇస్తే అది మతతత్వం కాదా? ఆడు కూడా భారతీయుడే కదా. నీకేం కొలమానం? ఈరోజు 52% బీసీలు ఉంటారు కదా, 52% ఉన్నటువంటి బీసీలకు 260 గురుకులాలు, 12% ఉన్న ముస్లింలకు 216 గురుకులాలు నువ్వు పెట్టినావు కదా. మరి దీన్ని ఏమనాలి? ఎవరు మతతత్వం? అందుకొరకే నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, నేను బిలీవ్ చేసేది హిందువులందరూ ఒకటే. ఆ మైండ్ సెట్, కులం మైండ్ సెట్ పోతే మనం బ్రహ్మాండం అవుతాం. కులం అనేది వృత్తి నుంచి వచ్చింది, అదేదో బ్లడ్లో ఉండదు, డిఎన్ఏలో ఉండదు. ఏదో అనాదిగా కుల వృత్తులు వచ్చినాయి, అట్లా ఒక ముద్ర పడిపోయింది, అది అయిపోయింది. ఇంకా మనం మోడర్న్ ఏజ్లో అది పట్టుకొని ఆడు బీదోడా, మధ్యతరగత, రిచ్చా, దాన్ని బట్టి పూర్ని మిడిల్ క్లాస్ చేయాలి, మిడిల్ క్లాస్ని రిచ్ చేయాలి.
అది ఫిలాసఫీ ఉండాలి. ఇంకోటి నీకు ఎందుకు ఫ్యూడల్ పార్టీస్ అంటే ఈరోజు రైతు బంధు ప్లస్ అంతో ఇంతో అరకొరగా ఇచ్చిన రైతు భరోసా ఎంత ఇచ్చి ఉండొచ్చు ఇప్పటివరకు? మొత్తం 3 దఫలుగా వేసిరన్న. రైతు భరోసా అంటే ఏదో అప్పుడప్పుడు ఏదో పిల్లికి బిచ్చం వేసినట్టు మొత్తం 10 years 2017 నుంచి అవును. 1,00,000 కోట్లు ఇచ్చారు ఇప్పటివరకు. 1,00,000 కోట్లు. అందులో పొలిటీషియన్స్, డాక్టర్స్, అడ్వకేట్స్, సెలబ్రిటీస్, ఇండస్ట్రియలిస్టు వీళ్ళందరికీ 43,000 కోట్లు పోయింది. 43,000 కోట్లు అఫీషియల్గా నేను లెక్క చెప్పు. కేవలం నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు, మధ్యతరగతి రైతులు కానీ కింది సన్నకారు రైతులకు, చిన్న రైతులకు 63,000 కోట్లు పోయింది. 70 లక్షల భూమి ఉన్న వాళ్ళు రైతులు కాదు. ప్రతి ఒక్కడు నేను రైతు బిడ్డ అంటాడు, కనీసం ఎవడు నాకు పార కూడా పట్టుకోడు. ప్రతి ఒక్కడు ఇది ఫ్యాషన్ అయిపోయింది రైతు బిడ్డ అని. 100 ఎకరాలు దొడు కూడా రైతు బిడ్డ అంటాడు. భూస్వాములు 70 లక్షల రైతుల్లో 7 లక్షల భూస్వాములకు 43,000 కోట్లు పోయింది. నీకు నువ్వు అన్ఎంప్లాయిడే కదా, అంటే ఇక్కడ నువ్వు మైక్ టీవీలో యాంకర్గా పనిచేస్తే ప్రైవేట్ ఎంప్లాయ్. ఎప్పుడన్నా ప్రభుత్వం నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక 2 లక్షలు పెట్టుకుంటే సబ్సిడీ వచ్చిందా? సపోజ్ నువ్వు 2 కెమెరాలు కొనుక్కోవాలి, యూ వాంట్ టు సెటప్ యువర్ ఓన్ థింగ్, వచ్చిందా? ఈ 12 సంవత్సరాలు ఒక్క దళిత బంధు తోటి వీళ్ళు అంటే పెద్దపీట ఇస్తున్నా 10 లక్షల వరకు సుమారు వాళ్ళకి బండ్లు కావాలంటే బండ్లు, వాహనాలు కొనిపించారు. అదే కదా, ఇదంతా పెద్దపీటే కదా షోరూమ్. నేను అడిగేది షోరూమ్. దళిత బంధు అనేది చేయలేదన్నారు, చేసిరంటే షోరూమ్ అంటే షోరూమ్. ఎందుకు దీన్ని చెప్తున్నా అంటే అంత ముందుకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండే 1,00,000 రూపాయలు ఉంటే అందులో 16,000 కోట్లు ఎస్సీలకు, 9,000 కోట్లు ఎస్టీలకు అని బడ్జెట్ నిబంధన ఉంది. దాన్ని ఎత్తేసారు. దాన్ని ఆ యొక్క రాజ్యాంగ హక్కును తీసేసారు. తీసేసి ఇప్పుడు రాజులు ఎవడన్నా వచ్చి పాట పాడితే ఇట్లా మెడల్ నుంచి తెంపి వేస్తారు కదా, అట్లా ఎన్ని వేల కోట్లు ఇచ్చారు. ఈ యొక్క 16 లక్షల బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం 16 లక్షల కోట్లు ప్రవేశపెట్టారు 8 సంవత్సరాల్లో. దాని ప్రకారము నీకు 16 × 8 ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఎంత ఇచ్చారు దళిత బంధు? ఇంకోటి, దళిత బంధు వల్ల ఎప్పుడైనా కూడా నీకు ఆకలి అయితే అన్నం పెడితే ఉంటుంది. చాలామంది వెహికల్స్ కొన్నారు, అందులో 10 లక్షలు ఇచ్చి 3 లక్షలు ఇచ్చి 4 లక్షలు కమిషన్. మీకు తెలిసిందే కదా. తెలియక వచ్చింది ఏం చేయాలనో తెలియక కారు కొన్నారు. మరి పెట్రోల్ పోయాలి కదా. దాదాపు 80% వచ్చిన నిధుల్ని ట్రాక్టరో, కారో, జేసీబీ కొనుక్కొని మెయింటైన్ చేయలేక మళ్ళీ అడ్డికి పావుసారు. దట్ ఈస్ అంటే అన్ని అట్లే ఉండవు కదా, ఒకటో 2 అయితే మేజర్. అదే తెలిసిన ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళు 10 మందికి దళిత బంధు పెడితే ఆ 10 మంది కలిసి ఒక పెట్రోల్ పంప్ పెట్టుకురట, 1 కోటి రూపాయలు జమ చేసుకో. అదే కదా నేను చెప్పేది. అదే సబ్ ప్లాన్ ఉంటే నేను పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నాను, నాకు ఇంత సబ్సిడీ అంటే అది స్థిరమైనది ఉంటుంది. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. నేను రాజకీయాలు వచ్చే వరకు నాకు తెలియదు మనుషులు ఇట్లా కూడా ఉంటారు అని. ఆలోచన విధానము మెజారిటీ పీపుల్ ఆర్థికంగా ఎదగొద్దు అనేదే ఉంటుంది. ఏ పథకం పెట్టినా తినాలే, బతకుండాలే, ఓట్లు వేయాలి తప్పితే. అంటే పొలిటీషియన్స్ అందరికి అట్లా ఉంటుందా? మెజారిటీ ఆఫ్ రూలింగ్ అందరి కాదు, ఇప్పుడు రూలింగ్ ఉన్న వాళ్ళు అంతే ఉంటుంది. అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయా? నిజంగా ఒకటి చెప్పండి, నేను ఇప్పుడు ఈ మాట బూర నర్సన్ అడగట్లేదు, తెలంగాణ ఉద్యమకారుని అడుగుతున్నా. మొన్న పార్లమెంట్లో మీ భారతీయ జనతా పార్టీకి చెందిన తేజస్వి ఎంపీ చేసిన కామెంట్స్ సబబేనా? ఫస్ట్ ఒకటి చెప్పండి. అరే ఒకటి చెప్పండి అన్న. నేను క్లియర్ గా చెప్పాను, అవగాహన రాహిత్యంతో చేసినటువంటి కమెంట్స్ అని. ఇప్పుడు నువ్వు అడగితే చెప్పలే, ఆ రోజే చెప్పిన. సెకండ్ ఏంటంటే, ఆ రోజు ఆయన కంపారిజన్ చేసింది చాలా మందికి అర్థం కాలే. ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ అదే అంబేద్కర్ ఏం చెప్పిండంటే 2 నుంచి 3 సంవత్సరాల్లో జరగాలి, సడన్గా చేయొద్దు, లేక గ్రీసు టర్కీ మధ్యలో జరిగినట్లు జరగాలని అంబేద్కర్ ప్రపోజ్ చేశారు. అది నెహ్రూ
పిఎం కావాలనే ఒక ఆతృత కదా ఆయనకు, తొందరగా దేశాన్ని పిఎం కావాలని ఆదరబాదరగా డివిజన్ చేయడంతో దాదాపు 10 లక్షల కుటుంబాలు చనిపోయింది. ఈరోజు చావు కూడా కాంగ్రెస్ అదే విధానం కారణమని చెప్పడంతో ఆ కంపారిజన్లో ఇంతమంది చనిపోయినారని చెప్పారు అంతే. అయితే ఆయన ఒక ఆర్టికులేషన్లో తప్పు ఉంది. ఉద్యమం గురించి చెప్పలేదు కానీ విభజన గురించి విభజన అదే కదా ఆర్టికల్. నేను సింపుల్గా చెప్తాను, నేను విభజన గురించి అడిగిన చెప్పండి. ఈరోజు అసలు దీనికి మన 369 మంది 1969లో చదవటానికి కారణం ఎవరు? మర్డర్, కాంగ్రెస్ మర్డర్డ్ తెలంగాణ యూత్, అవునా కదా? కాంగ్రెస్ బుల్లెట్లకే కదా. సెకండ్, వద్దో మొర్రో మీ కలవము అంటే బలవంతం కలిపింది ఆ మహానుభావుడు నెహ్రూనే కదా, మళ్ళా కాంగ్రెసే కదా. మళ్ళా 2014లో ఉద్యమ కాలంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో మేము ప్రభుత్వం రాగానే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ప్రెసిడెన్షియల్ అడ్రస్లో పెట్టి 10 ఏళ్ళు ఆపి 1200 మంది చనిపోవడానికి కారణం కాంగ్రెసే కదా. ఆ యొక్క కోరిలేషన్లో అనటం జరిగింది. అయినా కూడా నేను క్లియర్గా చెప్పాను, అవగాహన రాహిత్యం, ఎందుకంటే ఈ సెన్సిటివ్ సబ్జెక్టు మా హృదయాలకు సంబంధించింది. మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీని పార్టీషన్ అంటే ఆదరబాదరగా చేయటం వల్ల, ఇది డిలే చేయటం వల్ల, అంతేగాని ఎవరికైనా కూడా ఈ కాంగ్రెస్ అనేది. ఇంకోటి, అసలు బీజేపీ లేకుంటే తెలంగాణ మొన్న కూడా వచ్చేదా? 2014లో మీరు 1 vote 2 seats అనే నినాదం ఎవరు తెచ్చారు? బీజేపీ కదా. దాని తర్వాతనే కదా తెలంగాణ ఉద్యమం కొంత పుంజుకునేది కాకినాడలో. తర్వాత వాజ్పేయి గారు కొంపదీసి లాస్ట్ కు బీజేపీ వల్లనే తెలంగాణ వచ్చిందంటారా? డెఫినెట్లీ మేజర్ రోల్ ప్లే చేసింది. మీకు ఉద్యమకారుడు అన్న, అరే మీ అందరం ఉద్యమం చూడు, కేసీఆర్ గారే బీజేపీ వల్లనే తెలంగాణ వచ్చుంటే మీరు ఆనాడు బీజేపీలకే పోయేటోళ్ళు, కేసీఆర్ తోటి బీఆర్ఎస్ లకు రాపోతే. మీరు ఒక్కడే చెప్పండి, విను. కేసీఆర్ వాస్తవమే కదా, చెప్పేది పూర్తిగా విను. కేసీఆరే మాకు అనేక సార్లు చెప్పారు ఉద్యమంలో, అనేక సార్లు మనం ఎంత కొట్లాడినా డాక్టర్ సాబ్, మనం అల్టిమేట్లీగా లోకసభలోనే జరుగుతుంది. మనం ఉద్యమాలు చేయి, గన్నులు తీసుకొని పొట్లాడు, ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో లోకసభలోనే జరుగుతుంది అనేది పదే మాకు చెప్పేది. కొన్నిసార్లు మేము ఆవేశంలో అదో ఇదో చేయబోతే, ఆ రోజు సుష్మా స్వరాజ్ మీరు స్పీచ్ తీసుకోండి, 5 years కంటిన్యూస్గా మీరు బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, బిల్లు పెట్టండి సపోర్ట్ చేస్తాం, బిల్లు పెట్టండి సపోర్ట్ చేస్తాం, విద్యార్థులు ఇంతమంది చనిపోతున్నారు అనే ఒక ప్రెషర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ అన్ని పార్టీలకు ప్రెషర్ తెచ్చింది తెలంగాణ ఉద్యమం, అందులో డౌటే లేదు. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా బలిదానాలు చేసినటువంటి అందులో కేసీఆర్ గారు కూడా ఉంటారు, ప్రధాన భూమిక, అందులో డౌట్ లేదు. నేను అనేది, కానీ లోకసభలో నొక్కి మీకు ఇంటర్నల్ ఇంకా తెలియదు చాలా, సోనియా గాంధీ అటు ఇటు అంటుంటే కూడా బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ మేమిస్తాం, యూ డోంట్ బాదర్, మేమిస్తాం అనే భరోసా కల్పించినాక అంటే ఇప్పుడు చరిత్రలు తవ్వితే మస్తు వెళ్తే సుష్మా స్వరాజ్ గారు నిజంగా గొప్ప వాళ్ళే, చిన్నమ్మ అని కూడా మనం పిలుచుకుంటాం, అందులో కాదని. మరి తలుపులు మూసి బిల్ పాస్ చేసిందని అన్నది ఏ పార్టీ వల్లన్నా? తల్లిని పిల్లను వేరు చేసి తల్లికి అన్యాయం చేసింది అన్నది? నేను అడిగేది బీజేపీ పార్టీ గురించి, తర్వాత వేరే వక్తలు ఎవరన్నా కూడా బీజేపీ పార్టీ గురించి అన్న. బీజేపీ వ్యక్తులు వేరు, పార్టీ సిద్ధాంతం వేరు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఆ రోజు బీజేపీ, సుష్మా స్వరాజ్, ఎల్కే అద్వానీ, బీజేపీ మొత్తం యంత్రాంగం సపోర్ట్ చేయకుంటే మన బిల్లు పాస్ అయ్యేదా? ఒకటి ఆలోచించు. సెకండ్, బీజేపీ సుష్మా స్వరాజ్, ఎల్కే అద్వానీ ప్రెషర్ చేయకుంటే అసలు సోనియా గాంధీ ధైర్యం చేసేదా? ఈరోజు ఇంకోటి మీకోటి, మీరు చెప్పేది విను, టోటల్ అంటే మధ్యలో కట్ అయితే. ఈరోజు మహిళా బిల్లు ఎందుకు వీగిపోయింది? కాంగ్రెస్ సపోర్ట్ చేయకుంటేనే కదా. ఆ రోజు అదే పరిస్థితి ఉండేది. ఈరోజు కాంగ్రెస్
అనేక తాత్పర్యాలు. బిల్లు ఆల్రెడీ పాస్ అయింది కదా అన్న, మహిళా బిల్లు కొత్తగా విగిపోయేది ఏం లేదు కదా, మీరు అసలు డీలిమిటేషన్ కు దీనికి డీలిమిటేషన్ తో కలిపే మహిళా బిల్లు మీకు ఎప్పుడు 2000 సెన్సస్ తర్వాత అమలని ఉన్నది. అది కాదు 2029 తొందరగా చేద్దామనే కదా మోడీ గారు పెట్టింది. లేకుంటే 2000 సెన్సస్ వచ్చినాక ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 34కి అవుతుంది. నాకు ఒక సందేహం ఉంది, చెప్పండి అన్న. అంటే నిజంగా పర్సనల్ అడుగుతాను, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు బీజేపీలోకి పోయినాక నిజంగా సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారా అన్న? ఒక్కటి చెప్పనా, there are two things. There is nothing like a satisfaction in the any political party. మనం సిద్ధాంతం కొరకు పనిచేసేటోని. నేను వీలైనంత వరకు నా యొక్క ప్రజల యొక్క అభిప్రాయాల్ని, అవసరాల్ని పార్టీ. ఈ మాట అడగడానికి ఒక కారణం ఉందన్న. మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఒక మాట చెప్పారు, ఇక్కడ నేను అసంతృప్తిగా ఉన్నా అందుకే బయటకు వస్తున్నా అన్నారు. ఎక్కడ అసంతృప్తి? మీరు అక్కడ సంతృప్తి? నేను అక్కడ అసంతృప్తి నాకు వ్యక్తిగతంగానే ఎప్పుడని చెప్పినా, బట్ అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు కదా. ఎక్కడ చెప్పాను? నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పలే. నేను అసంతృప్తి ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యం, అసంతృప్తి గవర్నెన్స్ మోడల్లో నిర్లక్ష్యం, అసంతృప్తి బీసీల పట్ల నిర్లక్ష్యం, అసంతృప్తి చాలా వరకు వారి మీద ఉద్యమ సహకారంతో అన్ని అంచుకొని. అంటే ఇప్పుడు బీసీలకు ఈ 33% లో సబ్ కోటా లేనందుకు మీరు ఇక్కడ కూడా అసంతృప్తితోనే ఉండాలి. డెఫినెట్లీ అసంతృప్తితో ఉన్నారు మీరు ఎక్కడైనా కూడా. అదే అసంతృప్తితో ఉన్నారు కదా. అయితే ఎందుకు మరి ఇప్పుడు ఉన్న దాంట్లో బెటర్ చూస్ చేసుకోవాలి కదా. ఎన్సీబీసీకి 23 ఏళ్ళు రాజ్యాంగ హోదా ఇవ్వలే. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పాలించింది 23 ఏళ్ళు. నేను 7 సార్లు మోడీ గారిని కలిసాను, బీసీ ఎంపీలు అందరం కలిసినాం. ఆయన ఒకటే, డాట్స్ ఆఫ్ మై బీ బీసీ 100% చేస్తా చేసాడు. ఇంకోటి, నేను పొలిటీషియన్గా మాట్లాడతాలే, ఒక డౌన్ ట్రాడన్ సెక్షన్ వ్యక్తి మాట్లాడతాను. ఈ దేశంలో అనుకున్న సాధించాలంటే 3 కావాలి. 1 ఓట్ బ్యాంక్, 2 నోట్ బ్యాంక్, 3 ఫైట్ బ్యాంక్. ఈ 3 లేకుండా చైర్లో కూర్చొని నేను ఓట్లు మాత్రం 500 కమ్ముకుంటా, 1000 కమ్ముకుంటా, టీవీల మీద కూర్చొని ఇడ్లీ తినుకుంటూ విమర్శిస్తా, అది రోడ్డు మీదకి రాము, ఓట్ల దగ్గర మాకు సోయి ఉండదు, మా జేబులో నా పైసా ఉండదు అనుకుంటే ఈ దేశంలో ఎవ్వరూ వాళ్ళని బాగు చెయ్యరు. రాసి పెట్టుకో. ఎనీ పార్టీ మీలాంటి చదువుకున్న పిల్లలు పైకి రావాలంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఈ యొక్క బాక్స్ థింకింగ్. ఎందుకు వాళ్ళు పైకి వచ్చారు, నేను ఎందుకు ఉన్నాను, ఒక్కడు అంటే లాభం లేదు. ఓటుతోని ఏం కాదు, ఓటు బ్యాంక్. మీకు ఇందాకనే చెప్పిన ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎప్పుడు ధర్నా చేయరు. అంటే ఇప్పుడు ఒక విషయం అన్న, మీరు చెప్పింది వాస్తవమే. మరి నిజంగా అంటే ఇట్లాంటి అణగారిన వర్గాలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎవరికైనా బీజేపీలో ఎదగడానికి స్కోప్ ఉందా అన్న? చాలా ఉన్న పార్టీలలో ఎదగడానికి స్కోప్ ఉన్నది. ఒక్కటే బీజేపీ పార్టీ. ఉన్న పార్టీలలో అంటే అత్యధికంగా బీజేపీలో ఉంది అంటారు. ఓన్లీ బీజేపీలో ఉంది. నేను చెప్తున్నా, బీజేపీలో ఆర్ఎస్ఎస్ తోటి ఎవరికైతే అనుసంధానం ఉంటుందో, ఆర్ఎస్ఎస్ భావజాలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే గ్రోత్ ఉంటుంది. వాట్ ఈస్ ఆర్ఎస్ఎస్? ఆర్ఎస్ఎస్ అంటే ఏందన్నా చెప్పరా? ఆర్ఎస్ఎస్ అంటే అంటే మీకు క్లారిటీ లేదు. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ కదా, రెండింటికి సంబంధం లేదు. వాట్ ఈస్ ఆర్ఎస్ఎస్ అంటే? అది హిందూ సంఘం. హిందూ సంఘం కాదు కదా. వాట్ ఈస్ హిస్ ఫిలాసఫీ? వాళ్ళ ఫిలాసఫీ ఏంటి? ఇందాక నేను చెప్పినా కదా, కల్చరల్ నేషనలిజం. మతం ఏదైనా, కులం ఏదైనా ఫస్ట్ దేశాన్ని ప్రేమించు, నువ్వు నీ మతాన్ని పాటించు. దేశాన్ని ద్వేషించి నా మతమే గొప్పకంటే దానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, బూర్నసాయి గౌడ్ కూడా వ్యతిరేకం. నేను ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి పెరగలే కదా. అండ్ బై బర్త్ ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, బై బర్త్. దానికి ఆర్ఎస్ఎస్ కావాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళని ఎందుకన్నా అధ్యక్షుడు పదవి ఇస్తా ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఒకటి, అంటే ఇప్పుడు మళ్ళీ అదే పోతా పాత. ఇప్పుడు అస్సాం సీఎం ఆర్ఎస్ఎస్ లో పనిచేసిండా చెప్పరా? మరి ఇది ఈ మాంజీ అని మన ఒరిస్సా సీఎం ఆర్ఎస్ఎస్ లో పనిచేసిండా? ఇప్పుడు కొత్తగా అయిన బీఆర్ సీఎం
ఆ? సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయ్యిండు, ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసిండా? ఎక్కడ ఎవరెవరు ఉంటారో దాన్ని బట్టి వస్తారు. కొత్త నాయకత్వం వస్తే సీఎంలు ఇస్తున్నారు, పిఎంలు ఇస్తున్నారు, క్యాబినెట్ మినిస్టర్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇమ్మడాలే కదా ఫిలాసఫీలో. అండ్ బీజేపీ అని తెలంగాణలో భారతీయ జనతా చెప్పేది పార్టీకి- ఒక్కటే, కంప్లీట్ చేయదు. క్వశ్చన్ అడిగి కంప్లీట్ చేసిన. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్ అనేది బీజేపీ సిద్ధాంతం. దాంట్లో ఇమ్మడాలి ఫస్ట్. దాంట్లో వ్యక్తిగతం నాకు పదవి కావాలి, నాకు ఈ హోదా కావాలి, దాని కొరకే నేను పార్టీలో ఉందంటే ఫస్ట్ నీ కమిట్మెంట్ చూపెడితే నేను ఎక్కడికైనా తీసుకుపోతాను. ఓకే, కమిట్మెంట్ టు పార్టీ, కమిట్మెంట్ టు నేషన్, ఓకే, అంతే కదా. సరే ఇక లోకల్ గురించి మాట్లాడదాం అన్న. నిజంగా భారతీయ జనతా పార్టీ లీడర్స్ కి తెలంగాణలో ఐక్యత ఉందా అన్న? స్ట్రైట్ క్వశ్చన్. చూడు, ఉందా లేదా అన్న? నేను ఒకటి చెప్పను, కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉందా? లేదు. అంటే మీ దాంట్లో కూడా లేదని ఒప్పుకుంటున్నారు? ఉందా? లేదన్న. ఎందుకు లేదు? నేషనల్ పార్టీ చెప్పట్టి ఒక్కొక్కరికి ఒక యాస్పిరేషన్. అంటే మీ దాంట్లో లేదని ఒప్పుకుంటున్నారు కదా అన్న? Yes, నేను లేదన్న, చెప్పేది of course. యాస్పిరేషన్. ఇక్కడ కూడా ఐక్యత ఖచ్చితంగా ఉంది, కానీ ఇండివిజువల్స్ వాళ్ళ ఎదుగుదల కొరకు తాపత్రయపడతారు, ముందర పోతారు. వాళ్ళు తాపత్రయపడితే తప్పు లేదన్న, కానీ అవతల వాళ్ళని తొక్కేయాలని ఎక్కువ చూస్తారు అనేది ఇక్కడ బీజేపీలో ఒక్కటి అర్థం చేస్తుంది. నేను ఇప్పుడు కాదు, 2 నెలల కింద ఒక పార్టీ జాయిన్ అయిన 6 నెలలకే చెప్పిన, బీజేపీలో వ్యక్తిగత ఎజెండాతోని పోవాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు రాణించలేరు. పార్టీ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఓకే, పార్టీ ఎజెండా సెల్ఫ్లెస్ ఎజెండా. పార్టీ ఫస్ట్ అంటేనే, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటేనే పోతాం. ఐఆమ్ ఫస్ట్ అని నువ్వు డైరెక్ట్ చేసినా ఇండైరెక్ట్ చేసినా అవన్నీ చిత్రగుప్తులు ఉంటారు కదా పైన లెక్కలు రాసినట్టు అక్కడ కూర్చొని సైలెంట్గా రాస్తుంటారు. మీరు అధికారంలోకి వస్తారా ఇక్కడ? 100% వస్తాం. ఒక్కటి అంటే అంటే ఏ ధైర్యంతో అన్న? 100%. ఇప్పుడు నీకు అనిపిస్తుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైప్ పాలిటిక్స్ ఎక్కువ. మాకు ఒకవైపు రేవంత్ రెడ్డి హైపు, దానికో 2 పేపర్లు, 2 టీవీలు, ఇటు కేసీఆర్ గారికి హైప్, ఆల్రెడీ ఆయన ఉద్యమ నాయకుడు హైపు, డబ్బు రాజకీయం. బీజేపీ ఏంటంటే చాప కింద నీరులాగా, చాప కింద నీరులాగా పోతుంది. అది లాస్ట్కు లేచేటప్పుడు సునామీ లాగా వస్తుంది. ఎట్లా కూటమితో నాన్న? ఇక్కడైతే కూటమి మీరు అనుకున్నట్లు ఏ పార్టీతో కూటమి ఉండదు. షూర్ 100% రాసిస్తా తీసుకో. ఇదంతా ఊహాగానాలు, ఏ పార్టీతో కూడా ఉండదు. మీకు ఎందుకు చెప్తుంటే అస్సాంలో 3% ఓట్స్ ఉండే, విత్ ఇన్ 4 yearsలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. అస్సాం ఎట్లా ఉండే తెలుసు కదా, కాంగ్రెస్ కంచుకోట. త్రిపుర కమ్యూనిస్ట్ కంచుకోట, 35 ఏళ్ళు, 1% ఓటు, 12 monthsలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. బెంగాల్లో అసలు బెంగాల్ నువ్వు ఊహిస్తావు కదా ఎట్లా రౌడీ రాజకీయాలు, వైలెంట్ పాలిటిక్స్. 2 సీట్ల దగ్గర నుంచి 77 సీట్లు. అండ్ కేరళలో అంతా కమ్యూనిస్టు, ఇటు యూడిఎఫ్, ఇటు ముస్లిము, అటు క్రిస్టియను, మేజర్ పాపులేషన్స్. మన రాజ్యసభ ఎంపీ ఇటు 2 కాళ్ళు ఆయన 30 years ఉన్నప్పుడు నరికేశారు, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అట్లాంటి వాళ్ళు బీజేపీలో సైలెంట్గా పనిచేసే వర్గం చాలా ఉంటుంది. ఈ 5 states ఎన్నికలు అయినాక మీకు లాస్ట్ 6 monthsలో ఏదైతే కనిపిస్తుందో ఉగ్ర రూపం, అది అప్పుడే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఒకటి అడుగుతాను, చెప్పండి. అంటే భారతీయ జనతా పార్టీ గ్రోత్ ఉంటుందని చెప్తా ఉన్నారు, మరి ఈ భారతీయ జనతా పార్టీలో బూర నరసన్నకు గ్రోత్ ఉంటుందా? నాది ఒకటే లక్ష్యం చెప్పనా, ఒకటి బీజేపీ రావాలి. ఎందుకంటే చేంజ్ ఆల్రెడీ బీఆర్ఎస్ చూశారు 10 years, కాంగ్రెస్ అయితే ఈ 2 ఏళ్ళకే మనకు 10 చెరువుల నీళ్లు దాపిస్తున్నారు. బీజేపీ ఒక్కసారి చూడాలి జనం, గవర్నెన్స్. అందులో బూర నరసయ్య గౌడ్ ఏ పార్టీ ఇస్తే అది ఉంటుంది. పార్టీ పాత్ర ఇవ్వకుండా నేను పార్టీలో ఉంటా. నాదేంటంటే నిజంగా మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, నాది ఒకటే కోరిక, ఉద్యమకారుడుగా కోరిక ఏంటంటే ఈ రాష్ట్రంలో బెస్ట్ పాసిబుల్ హెల్త్ కేర్ సిస్టమ్
ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క జీవిత లక్ష్యం. ఓకే. సరే అదృష్టం కొద్దీ ఎంపీ అయిన కొద్దీ ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ తెచ్చాను, విద్యాలయ తెచ్చాను, అది కనిపిస్తుంది జనం. నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక థాట్ ఉంది, ప్లస్ ఆర్థిక సమతుల్యం తేవాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల మీద 10 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి తెలుసా. వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడే కదా, సెల్ఫ్ ఎంప్లాయిడ్. నేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్య కార్మికులు, గొల్ల కుర్మలు కానీ, ఇది వడ్రంగి కానీ, విశ్వకర్మ కానీ, నాయి బ్రాహ్మణ రాజ, గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి సపోర్ట్ లేదు కదా. 10 లక్షల కుటుంబాలు. గవర్నమెంట్ మరి 4 లక్షల ఉద్యోగులకు దాదాపు సంవత్సరానికి నీకు 1,00,000 కోట్ల బడ్జెట్ వాళ్ళకు జీతాలు పెన్షన్లు ఇస్తుంది. మరి నాకు ఎంత బాధ ఉండాలి. ఈ యొక్క వృత్తులు కుటీర పరిశ్రమలుగా చేసే అవకాశం ఉంది. మొత్తము 10 ఏళ్ల బడ్జెట్లో 213 కోట్లు, 213 కోట్లు. ఇదే కోఆపరేటివ్ సిస్టమ్ పెట్టి, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి, అంతో కొంత ప్రభుత్వ సహకారం ఇచ్చి, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, ఎంఎస్ఎంఈ సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఇదే వృత్తులతో 1,00,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. 1,00,000 కోట్లు. ఓకే. మనుషులు ఎందుకు ఇట్లా ఆలోచిస్తారో, ఇంత ఫ్యూడలిస్టిక్గా ఎందుకుంటారో. పాపం ఒక రజకుడు నెలకు 20,000 సంపాదించేది 50,000 సంపాదిస్తే వీడికి ఏం సొమ్ము పోతుంది. ఆ డబ్బులు తెచ్చి ఏదో కొనుక్కుంటాడు, చేసే ఒక బైక్ కొనుక్కుంటాడో లేకుంటే ఒక ఇల్లు కట్టుకుంటాడు కదా. ఇంత అసలు హిందువులకు ప్రధాన శత్రువులు నాకు హిందువులే అనిపిస్తారు. ఇంత నేరో మెంటాలిటీ, ఇంత ఫ్యూడల్స్, కాంట్ మీకు అసలు అర్థం కాదు ఈ పాలిటిక్స్. ఓకే. ఓకేనా, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ అన్న ఒక విషయం చెప్పండి, డాక్టర్ లైఫ్ బాగుంది అనిపించిందా, ఈ పొలిటీషియన్ లైఫ్ బాగుంది అనిపించిందా? నేను నా జీవితంలో ఒకటే ఫిలాసఫీ చిన్నప్పటి నుంచి, నచ్చిందే చేస్తా, చేసేది ఖచ్చితంగా నచ్చితేనే చేస్తా. ఐదర్ యాజ్ అ డాక్టర్ ఆర్ ఏ పొలిటీషియన్. సో ఐ ఎంజాయ్ బోత్. ఓకే. ఇక్కడ బాగా చిక్కులు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయి కదా అన్న. అక్కడంటే ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఉంటారు, ఇక్కడ అన్ని విమర్శలు. ఇది సామాజిక ఆపరేషనే కదా, సోషల్ ఆపరేషన్. ఓకే, సోషల్ ఆపరేషన్. దిస్ ఈజ్ మోర్ డిఫికల్ట్. ఓకే. అక్కడ ఏంటంటే ప్రకృతి, బాడీ ఇదే చాలా డిఫికల్ట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ బాధితులే ప్రాబ్లం. ఓకే. ఇక్కడ బాధితులే ప్రాబ్లం. నేను ఇందాక చెప్పాను కదా, ఎదిగినోడిని చూసి నేర్చుకో, ఎదిగినోడిని తిట్టి నువ్వు పైకి వస్తావనుకుంటే ఇది భ్రమ. ఓకే. ఓకేనా. సో ఫైనల్గా ఏం చెప్తారు మరి? నేను ఒకటే చెప్పేది, తెలంగాణ ప్రజలకు మీ ద్వారా ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి. ఓకే. మోడీ గారి నాయకత్వంతోనే ప్రతి రంగంలో మార్పు అంటూ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మార్పు కొరకు ఒకసారి మీరు ఓటును మార్వండి, బీజేపీని ఆదరించండి. అది రాష్ట్ర ప్రభుత్వం కొరకు అసెంబ్లీలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.